Hi friends, welcome back to my channel SS Farms. మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్లో ఉంచండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగినటువంటి 6 పుంజులు అలాగే ఒక పెట్టనైతే సేల్కి పెట్టడం జరిగింది. వాటి యొక్క పూర్తి వివరాలు తెలియాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొదటి యొక్క పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగిటేగా, దీనికి ఎత్తు వచ్చేసి 21, అలాగే దీని యొక్క బరువు వచ్చేసి 2.5 kg. దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే 13 నెలలు దాకా ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నారు. ఇక దీని యొక్క ధర విషయానికి వచ్చినట్లయితే 3,500 రూపాయలుగా దీని యొక్క ధరనైతే బ్రదర్ చెప్తున్నారండి. ఇక రెండవ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా రంగు చూసుకున్నట్లయితే కోడిడేగా, దీని యొక్క ఎత్తు వచ్చేసి 23, అలాగే దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే 3.5 kgలుగా ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారండి. దీని యొక్క వయసు వివరాల్లోకి వచ్చినట్లయితే 14 నెలలు, అలాగే దీని యొక్క ధర చూసుకున్నట్లయితే 10,000 రూపాయలుగా దీని యొక్క ధరనైతే బ్రదర్ అయితే చెప్తున్నారండి. ఇక మూడవ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడిగక్కిరాయి, దీని యొక్క ఎత్తు వచ్చేసి 21, దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే 2.5 kg, అలాగే దీని యొక్క వయసు విషయానికి వచ్చినట్లయితే 13 నెలలు. దీని యొక్క ధర విషయానికి వచ్చినట్లయితే 3,500 రూపాయలుగా దీని యొక్క ధరనైతే బ్రదర్ అయితే చెప్తున్నారండి. ఇక నాలుగవ పుంజు యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడిడేగా, దీని యొక్క ఎత్తు వచ్చేసి 22, దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే 3 kgలు, అలాగే దీని యొక్క వయసు విషయానికి వచ్చినట్లయితే 10 నెలలుగా బ్రదర్ అయితే దీని యొక్క వయసుని అయితే చెప్తున్నారండి. ఇక దీని యొక్క ధర చూసుకున్నట్లయితే 6,500 రూపాయలుగా దీని యొక్క ధరనైతే బ్రదర్ అయితే చెప్తున్నారండి. ఇక ఐదవ పుంజు యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే ముందుగా రంగు చూసుకున్నట్లయితే కాకినెమిలి, దీని యొక్క ఎత్తు వచ్చేసి 23, దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే 2.5 kg, దీని యొక్క వయసు వచ్చేసి 10 నెలలుగా ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నారండి. ఇక దీని యొక్క ధర విషయానికి వచ్చినట్లయితే 4,500 రూపాయలుగా బ్రదర్ అయితే దీని యొక్క ధరనైతే చెప్తున్నారండి. అలాగే చివరగా ఆరవ పుంజు యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే ముందుగా రంగు చూసుకున్నట్లయితే రసంగి మైల, దీని యొక్క ఎత్తు వచ్చేసి 22, దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే 2.5 kg, దీని యొక్క వయసు వచ్చేసి 10 నెలలు, దీని యొక్క ధర విషయానికి వచ్చినట్లయితే 4,500 రూపాయలుగా బ్రదర్ అయితే దీని యొక్క ధరనైతే చెప్తున్నారండి. అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న పెట్ట కూడా సేల్కి ఉందండి. ఇక దీని యొక్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా కలర్ చూసుకున్నట్లయితే రసంగిటేగా, ఇది కుప్పరేజ్కి సంబంధించిన బ్రీడ్గా బ్రదర్ అయితే చెప్తున్నారండి. దీనికి ఎత్తు వచ్చేసి 21, వయసు వచ్చేసి 10 నెలలు, దీనికి బరువు చూసుకున్నట్లయితే 3 kgల దాకా ఉంటుంది బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు. ఇక దీని యొక్క ధర వివరాలకు వెళ్ళినట్లయితే 4,500 రూపాయలుగా దీని యొక్క ధరనైతే బ్రదర్ అయితే చెప్తున్నారండి. పెట్ట అయితే మాత్రం మంచి క్వాలిటీ పెట్ట, అలాగే మంచి వాటర్కి సంబంధించిన పెట్టగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు. ఇక వీటి యొక్క అడ్రస్ వివరాలకు వెళ్ళినట్లయితే కంచికిచర్ల గ్రామం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి బ్రదర్ అయితే మనకి వీడియో పంపించారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉన్నట్లయితే బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోగలరు. బ్రదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ని నేను టైటిల్లో ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా వివరాలు కావాల్సినట్లయితే బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చినట్లయితే పాసిబుల్ ఉన్న అన్ని ప్లేసెస్కి బ్రదర్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానని చెప్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోగలరు. మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా కావాల్సినట్లయితే బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫొటోస్ మరియు వీడియోస్ అన్నీ కూడా బ్రదర్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో ఉంచండి. థ్యాంక్ యూ.